నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్, బీజేపీ ఎంపీల కీలక సమావేశం. తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా హెచ్సియు భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు, లఘుచర్ల మూసి పునరుజ్జీవం హెచ్సియు విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు, ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జువాలజికల్ పార్క్ నివేదికలో అక్కడ జింకలు నెమళ్ళు ఉన్నాయని చెప్పింది. మరి ఏఐ ద్వారా మీరు వీడియోలు క్రియేట్ చేయకుంటే మరి మీరు పెట్టిన పోస్టులల్లో ఎందుకు డిలీట్ చేసుకున్నారు? మరి ధైర్యంగా ఉండాలి కదా. మీరు పోస్టులు పెట్టిర్రు, అవి అట్లనే ఉండాలి. ఎందుకు డిలీట్ చేసిర్రు? దేనికి? కేసులు అవుతున్నాయని డిలీట్ చేసుకున్నారు. అవి ఏఐ సంబంధించినవి అని మీకు తెలుసు కాబట్టి మీరు డిలీట్ చేసుకున్నారు. మళ్ళీ మీదికెళ్ళి మేకపోతు గాంభీర్యం. జంతువుల వ్యధకు కారణమైన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీలు జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. హెచ్సియు విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టరా? జింకలను ఎవరు చంపిర్రు? వీధి కుక్కల దాడిలో సంవత్సరానికి 10 జింకలు చచ్చిపోతున్నాయి. అంటే కుక్కలను తీసుకొని పోయి జైల్లో పెట్టమంటావా? ఎందుకు ఈ అబద్ధ ప్రచారాలు? 1-2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయట పెడతా. హెచ్సియులో 400 ఎకరాలు కాదు, దాని వెనకాల 1000 ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు అని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్ బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ను కాపాడుతోంది బండి సంజయ్ అని వ్యాఖ్యానించారు. 400 ఎకరాలు కాదు, దాని వెనక 1000 ఎకరాలు. ఏడ ఉన్నాయి 1000 ఎకరాలు? ఉన్న కాడికి మీరే మింగితిరి. ఏనన్నా ఉంచిర్రా భూములు? ఇప్పుడు ఆ ఖాళీ మూసి చుట్టూ ఉన్నాయి భూములు. ఉన్న కాడికి 7 కాడికి మొత్తం తొలుసుక తిన్నారు. ఇంకనంట 1000 ఎకరాలు. ఏడ ఉన్నాయి 1000 ఎకరాలు? వీళ్ళే కుంభకోణం, మీ కుంభకోణం బయట పెడతారు. ఇప్పుడు ఎవరు బీజేపీ ఎంపీ? మరి ఎవరి మీద అనుమానపడుతున్నాడు? ప్రజలారా మీరే ఒకసారి మెసేజ్ చేయండి, ఎవరి మీద అనుమానపడుతున్నాడు మన ఈ కేటీఆర్ అనే దాని మీద.